35వ కీర్తన మొదటి వచనాన్ని అందరం కలిసి హృదయపూర్వకంగా చదువుతా దేవునికి మన వ్యాజ్యాలని మన పోరాటాలు అన్నిటినీ దేవునికి అప్పగిద్దాం. యెహోవా, నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. హల్లెలూయా. సో మనము దేవునికి అప్పగించుకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే అప్పగించుకోవడం నేర్చుకుంటామో దేవుడు మనతో మన పక్షాన దేవుడు పోరాటం చేయటం ప్రారంభిస్తాడు. ఎవరు మన ముందర నిలవలేరు. అందరు భయపడి పారిపోవచ్చు ఆ వ్యక్తిని చూసి, కానీ మీ ముందుల ఎవరు నిలవలేరు. ఎందుకంటే దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా ఆ వ్యక్తి కూలిపోవాల్సిందే. సో అందరు భయపడుతున్నారు గొలియాతుని చూసి, కానీ దావీదు భక్తుడు మాత్రానికి యుద్ధానికి ముందుకు వెళ్ళిపోయాడు. ఎందుకు అని అంటే దేవుడు నా పక్షాన్ని యుద్ధం చేస్తాడు. అలానే దేవుడు దావీదు భక్తుడిని అభిషేకించాడు. సో మనం చాలా జాగ్రత్తగా ఈ అనాయింటింగ్ని, అభిషేకాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. సో అభిషేకించడానికి గల కారణం ఏంటి అని అంటే దావీదు భక్తుడు ఎప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చాడు. అది ఫస్ట్ నుంచి దేవుడు తన హృదయంలో ఇచ్చాడు. ఎప్పుడు దేవునితో ఉందాం, దేవునితో సహవాసం చేద్దాం అనే హృదయాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. సో అందరూ ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు తన్ని గుర్తించకపోయినా దేవుడు ఆయన్ని పట్టించుకున్నాడు, ఆయన్ని గుర్తించాడు, తన పరిచయంలో వాడుకుంటూ వచ్చాడు. కాబట్టి మనము హృదయపూర్వకంగా దేవునికి అప్పగించుకోవడం నేర్చుకోవాలి. హృదయపూర్వకంగా ఎలాంటి సందేహం లేకుండా దేవుని పరిచర్య చేయడానికి, దేవుని నామంలో యుద్ధం చేయడానికి మనం ముందుకు రావాలి. ఎప్పుడైతే మనం ముందుకు వస్తామో దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడతాడు. ఎన్నిసార్లు వ్యాజ్యమాడి ఓడిపోయారు చెప్పండి మీరు? వాదించి ఓడిపోయిన సందర్భాలు ఎంతమందికి ఉంది ఆలోచించండి. కానీ దావీదు భక్తుల్లాగా మనం కూడా తెలుసుకుంటే, వీళ్ళు వాదిస్తున్నారు నాయనా, నా పక్షాన నువ్వే వాదించిన ఆయన అని కనుక మనం హృదయపూర్వకంగా దేవునికి అప్పగించుకుంటే దేవుడు వాదిస్తాడు. అలానే నాతో పోరాడు వారితో నువ్వు పోరాడినైనా అంటే దేవుడు తప్పకుండా పోరాడతాడు. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు.